హలో అండి అందరికీ. చూసారా, ఇది కటోరా అంటారండి. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదని వీడియో చేస్తున్నాను. ఇది గమ్ములాగా ఉంటుంది చూస్తుంటే. చూసారా ఇట్లా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒంటికి చలవ చేసిద్ది, చాలా వేడి అనేది ఉన్నా కూడా ఒంట్లో తగ్గించేసిద్ది. దీన్ని మనం ఇంత ఒక్క పీస్ అంటే ఒక పీసు వాటర్లో వేసేస్తే మనకు ఒక రేత్రి ఇప్పుడు ఇవాళ వేసేవనుకోండి వాటర్లో, రేపొద్దునకు చూస్తే చిన్నది ఇంత పెద్ద గుజ్జ ఇద్ది. చూడండి నేను వేశాను, ఇదంతా అదేను తెలుస్తుంది కదా మనకి. అదొక్కటి వాటర్లో వేస్తే నైట్ అంతా పెట్టి బాగా ముంజులుగా గుజ్జులాగా వచ్చేసిద్ది. మీరు ఒక్కసారి చూడండి, అదే సూపర్ మార్కెట్లో అలా ఉంటుందండి. కటోరా అని అడగండి, ఇస్తారు. అది మనకి గమ్ములాగా ఉంటుంది, తీసుకెళ్ళి వాటర్లో వేస్తే ఇలా వేయిద్ది. ఇది చాలా వేడి తగ్గించిద్దండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. చూసారా ఎంత వచ్చిందో. ఇదైతే నేనేంటంటే ఒక గ్లాస్ తీసేసుకొని మనము గ్లాస్లో ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నేను ఇవేంటంటే సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి నానబెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మీ ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు, నేనైతే ఎక్కువ వేసుకుంటాను. వీటి వల్ల ఏంటంటే మనకి ఐరన్ చాలా మంచిది. సబ్జా గింజలు కూడా ఒక నిమ్మ చెక్క అనేది నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత నన్నారి అని మనకి ప్రొవిజన్ షాప్లో దొరికిద్దండి. ఇది వేసుకుంటే చాలా మంచిది, కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. ఇది మనకి చూడండి లోపల చక్కెర కూడా వేసుంటారు. నన్నారి అని కలర్లో ఉంటుంది. ఇది మనకి కొంచెం పోసుకోవాలి దాంట్లో. నన్నారి వేసుకున్న తర్వాత అది మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కటోరా మనము నానబెట్టుకున్నాం కదా, ఈ గుజ్జు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇదైతే చాలా బాగా తగ్గిద్దండి వేడి. పిల్లలకి పెద్దలకి అయితే నైట్ వేసి తాగితే, నానబెట్టుకొని ఉదయం పట్ట కొంచెం వాటర్ వేసుకోండి కావాలంటే. తర్వాత స్పూన్ తోటి తిప్పుకొని మీరు తాగేశారంటే భలే వేడి తగ్గిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకైనా ఎవరికైనా ఇచ్చారంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకి షుగర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే నన్నారిలోనే ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి. మనకి నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే తాగినా, పొద్దున్నే నానబెట్టుకొని సాయంత్రం తాగినా అసలు ఎంత వేడి తగ్గిద్దంటే ఒకసారి ట్రై చేయండి. ఇది కటోరా జ్యూస్, నన్నారి కూడా కలుపుతాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఓం సాయి సునీస్ వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి.